సో ఫస్ట్ మిమిక్రీ స్టార్ట్ చేసినప్పుడు మీరు ఎవరు వాయిస్ చేశారు ఫస్ట్ స్టేజ్ మీద? జబర్దస్త్ పేమెంట్ దగ్గర ఇబ్బంది పెట్టడము, చాలామంది ఈవెంట్ మన గ్రూప్ పెట్టినప్పుడు బెదిరింపు కాల్సి వచ్చినాయి. చాలా వరకు అవార్డ్స్ కూడా వచ్చాయి కదా మహేష్, అంటే ఒక అవార్డు అయితే నంది అవార్డుతో సమానం అని చెప్పారు. సో అవార్డ్స్ రావడానికి రీజన్ ఏంటి? అంటే ముక్కుతో మాట్లాడితే ఇలాంటి చాలా బాగుంది, ఏ రోజు చూసుకుంటే అన్ని విధాల ముందుకెళ్తున్నాము. అమ్మాయి వాయిస్లు చేస్తారా ఏదైనా? పిల్లి ఎలా వస్తుంది వచ్చేసింది ఫీమేల్. ఏమే ఈరోజు మా బాబాయ్కి ఏం కూర పెట్టావు? నేను ఇంకేం వండలేదండి. ఏం వండలేదా? ఏం చేస్తున్నావు? ఏం చేయాలండి? ఇంట్లో బియ్యం లేదు, పప్పు లేదు, ఉప్పు లేదు. ఇంతకు ముందు గ్యాస్ అయిపోయింది, ఎలా వండి పెట్టమని చెప్పండి. హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ లావణ్య. వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. సో ప్రస్తుతం ఈరోజు మా స్టూడియోలో ఒక గొప్ప వ్యక్తి అనే చెప్పొచ్చు, మంచి ఆర్టిస్టు, కళా పోషణ కలిగినటువంటి వ్యక్తి. సో ఎందుకంటే ఎక్కడెక్కడో గ్రామ ప్రాంతంలో నుండి హైదరాబాద్కి వచ్చి తన ప్రతిభను నిరూపించడం కోసం ఎన్నో కష్టాలు పడుతూ ఉంటారు. సో అలాంటి వ్యక్తి అయినటువంటి రేగుల మహేష్ గారు ఈరోజు నాతో పాటు ఉన్నారు. ఒకసారి వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. మహేష్ నమస్తే. నమస్తే. నమస్తే లావణ్య. ఎలా ఉన్నారు? బాగున్నా లావణ్య. సో మనం ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దామా? ఇంకా ఓకే. ఓ వెరీ గుడ్. నువ్వు కూర్చో, కాసేపు రెస్ట్ తీసుకో. అయ్యో 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 ఈరోజు నీ సిగ్గు తగలడా? అయ్యో ఏయ్ తప్పు. ప్రతి భారతీయ వంటలో ఒక తల్లిని చెల్లిని చూసుకోవాలను నువ్వేం చూసుకుంటున్నావు? అర్థం కాలే. నువ్వేం చూసుకుంటున్నావు? నువ్వేం చూసుకుంటున్నావు? సరే, నువ్వు- ఓకే, నాకు ఒక సిస్టర్లా, చక్కగా సిస్టర్లా ఉంది. అవునా బామ్మది? అవునా బామ్మర్దా? తప్పు, అలా మాట్లాడదు. ఓకే, చాలా చక్కగా పిల్లల గురించి కూడా చాలా ఫన్నీగా ఉంటాయి, కామెడీ జోక్స్ కూడా. ఓకే, మా బిట్టు అప్పుడప్పుడు మిమిక్రీ కూడా చేస్తుంటారు. బిట్టు నాకు ఒకసారి లవ్ యూ చెప్పు. ఎట్లా చెప్తావు? అయ్యో నీ ఐ లవ్ యూ. అమ్మో నీ నోరంతా లవ్ యూనే ఉందిరా. దగ్గావా? అచ్చా ఏంట్రా రైట్. నీకు దెబ్బలు అయి ముక్కి ఇట్లా కట్ చేసేస్తాను. ఇది నీకు అంత సీన్ లేదు. నాకు చాలా ఉంది సీను. ఒకసారి టచ్ చేయి. దా రా. దా. ఇంత భయపెట్టిస్తున్నావు ఏంట్రా? అట్లుంటుంది అంతానే. అవునా? నాతో ఎట్లుంటుందో చూద్దాం అయితే. రెడీ. సో మహేష్ గారు, నేను దాదాపుగా విన్నది ఏంటంటే మీరు ఒక జిల్లా, ఇప్పుడు మంచిర్యాల ఇప్పుడు జిల్లా దీన్ని అయితే, కొంచెం పాపం రెస్ట్ చేయాలి పక్కన. నువ్వు నేను లవ్ యూ చెప్పా కదా, లవ్ యూని ఆస్వాదిస్తూ నువ్వు పక్కన కూర్చో కాసేపు, Bye. సరేనా? బాయ్. బాయ్ చక్క. బాయ్ ప్రతి పక్కక ప్రతిభ. తప్పు అలా మాట్లాడదు. సారీ. సారీయా. ఓకే, చలో మనం ఇంటర్వ్యూలోకి వెళ్ళిపోదాం. మెయిన్ ఇంటర్వ్యూలోకి కొంచెం నువ్వు అక్కడ పక్కన కూర్చో అన్నయ్య దగ్గర. నిజంగానే తను మనిషిలాగానే ఇస్తున్నాడు మహేష్. ఎస్, అంటే నిజంగా బిట్టుతో ఎట్లా ఉంటుందంటే కొంతమంది పిల్లలు వస్తుంటారు అవును. పట్టి లాగుతూ ఉంటారు, ఆ డ్రెస్ తీస్తూ ఉంటారు. అదే అసలు అన్న నాకు నేను మాట్లాడుతా కొన్ని ఏరియాలలో మాస్ అసలు. కానీ వాళ్ళకి అసలు నిజం ఏంటో తెలియదు కదా బాబు. అంటే మిమిక్రీ, టూ వాయిసెస్. కానీ చాలా గ్రేట్ దాంతో చేయడం, ఎందుకంటే దాన్ని హ్యాండిల్ చేయాలి, అసలు పిల్లల్ని హ్యాండిల్ చేయాలి. సో చాలా ప్రాబ్లం అవుతుంది కదా మహేష్ గారు. అసలు మామూలు కాదు. కొన్ని టైంలో నేను ఒక ఈవెంట్ చేస్తుంటే మామూలుగా బాబు హైట్ తక్కువ ఉన్నాడు, ఎవరు లేరు అనుకుని మామూలు కంటిన్యూ చేస్తున్నాడు. ఆ పాయింట్ వచ్చి లాగితే మొత్తం అందరు నవ్వుతున్నారు. అదొక ఫన్ అయిపోయింది దాని పాయింట్ లాగితే. అంటే అట్లా కొన్ని టైంలో ప్లస్ కావచ్చు, మైనస్ కావచ్చు ఈవెంట్ టైంలో. అదైతే నిజమే. సో మీరు హైదరాబాద్ రావడానికి రీజన్ ఏంటి? అసలు మీ జర్నీ ఎలా జరిగింది? అంటే మీరు మంచిర్యాల నుండి హైదరాబాద్కి వచ్చారు. సో కళ అంటే అందరికీ చాలా వరకు ఇష్టం. సో ఎందుకంటే ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉండరు. సో దాన్ని చూసినప్పటి నుండి టీవీ రంగంలోనైనా కూడా నేను రాణించాలని చెప్పేసి ఇక్కడికి వచ్చి చాలా కష్టాలు పడుతూ ఉంటారు. సో మీరేమైనా కష్టాలు పడ్డారా ఈ స్టేజ్కి రావడానికి? ఎస్, ముందుగా లావణ్య, నేను అసలు పుట్టింది కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లా. అమ్మమ్మ నానమ్మ వాళ్ళందరూ అక్కడే. డాడీకి సింగరేణి జాబ్ వచ్చి మంచిర్యాల జిల్లా మందమరికి వచ్చారు. మందమరికి వచ్చి ఇంకా చిన్నప్పటి నుండి అక్కడే, అంటే పుట్టి పెరిగింది కూడా అక్కడే అని చెప్పొచ్చు. మా సింగరేణి ఏరియాలో ఎలా ఉంటుందంటే కల్చరల్ యాక్టివిటీస్ ఎక్కువ ఉంటాయి.
అక్కడ సింగరేణి డే అని చెప్పేసి స్పెషల్ డే అని చెప్పేసి అది ఒక యాక్టివిటీ చేస్తుంటే అక్కడ మన వెంకీ, మన జబర్దస్త్ వెంకీ ఉన్నాడు కదా, వాడు స్టేజ్ పైన ఇదే సంథింగ్ మిమిక్రీ చేస్తున్నాడు. అరే ఇదేదో డిఫరెంట్గా ఉంది, మనం కూడా ప్రాక్టీస్ చేస్తే వస్తుంది అని. ఇప్పుడు వెంకీ దగ్గరికి వెళ్ళి మామ నేను కూడా అంటే వాడి దగ్గరికి వెళ్ళి చిన్న చిన్నగా ఆ వాయిస్ ఈ వాయిస్ నేర్చుకొని మెయిన్ ప్రాక్టీస్ ఇక వాడి దగ్గరికి వెళ్ళినప్పుడల్లా. దెన్ నేను కూడా స్కూల్లో ఉన్నప్పుడు పిల్లి ఎలా వస్తుంది, కాకి అట్లా చిన్నగా ఇది కూడా ఒక మిమిక్రీ టైప్ ఆఫ్, అట్లా ట్రైన్ ఎలా వెళ్తుంది అలా చిన్న వేసుకొని అట్లా. అప్పుడే రాజశేఖర రెడ్డి పిరిలో ఒక అబ్బాయి నా ముందు అయ్యా అంటున్నాడు, అందరు నవ్వుతున్నాడు, అయ్యా అందరు నవ్వుతున్నారు, అరే అసలు ఏం చేస్తున్నాడు అంటే వాడిని చూసి నేను కూడా అరే బాగుందని చెప్పేసి అట్లా చంద్రబాబు నాయుడు గారి వాయిస్, అట్లా పొలిటీషియన్ వాయిస్, కొంతమంది సినీ ప్రముఖుల వాయిస్, మిమిక్రీ ఆర్టిస్ట్గా చిన్నగా స్టార్ట్ చేసి దెన్ ఇంకా మందమరిలో నాది కార్మల్ హై స్కూల్లో కంప్లీట్ చేసి అండ్ ఇంటర్మీడియట్ అక్కడే నియర్ బై మంచిర్యాలలో డిగ్రీ, హైదరాబాద్కి ఎంబీఏ చేయడానికి హైదరాబాద్కి వచ్చా, ఉస్మానియా యూనివర్సిటీ అండర్ ఇబ్రహీంపట్నంలో మా కాలేజ్ అరవిందో కాలేజ్. చిన్నగా ప్రయాణం సాగుతుంది. నేను ఎంబీఏ చదువుకునేటప్పుడు కూడా ఇట్లా మిమిక్రీ చేస్తే ఇట్లా డబ్బులు వస్తాయి అని అసలు నా థాట్లోనే లేదు. నేను ఎంబీఏ చేయాలి, నేను జాబ్ కొట్టాలి అంటే అన్ని లక్షలు పెట్టి సీట్ తీసుకొని ఎంబీఏ చదివి ఈ ఫీల్డ్కి వస్తామని ఎవరు కూడా అనుకోరు. ఏందో అట్లా జర్నీ చదువుతుంటే నేను ఒక మంచి మల్టీనేషనల్ కంపెనీలో జాబ్ కూడా వచ్చింది. దాంట్లో ఒక 2 years చేశాను. తర్వాత ముత్తూటు దాంట్లో కూడా 7 years చేశాను. 7 years తర్వాత మా భార్య ప్రత్యూష మ్యారేజ్ కూడా అయిపోయింది. దాన్ని పాప కూడా వచ్చింది. అండ్ ఇప్పుడు ఇక ఈవెంట్స్లో నువ్వు డైలీ చూస్తూనే ఉన్నావు, ఫుల్ బిజీ దేవుడి దయ వల్ల. ఎంటర్టైన్మెంట్, యాంకరింగ్, మిమిక్రీ అన్నీ. నా కాన్సెప్ట్ ఒకటే లావణ్య, ఎండ్ ఆఫ్ ద డే అక్కడ నోళ్ళు నవ్వాలి అంతే, ఉన్న ఆడియన్స్ నవ్వాలి. ఈరోజు ఈ షో చేస్తేనే నెక్స్ట్ మనకి రిఫరెన్స్. అది బాగాలేదంటే ఏం చేశారు రావాడు, కష్టం. నువ్వు కింద పడు, నవ్వు, ఏమైనా చేయి, నువ్వు ఎంటర్టైన్ చేయాలి అక్కడ నుంచి. నా కాన్సెప్ట్ అది. అదొక రూట్లో వెళ్తుంది. నేను జబర్దస్త్లో కూడా మన అప్పుడు వేణు వండర్స్ వేణన్న, మన ఇప్పుడు బల్గం సినిమా డైరెక్టర్ వేణన్న టీంలో కూడా చేసా. అప్పుడు సుధీర్ సీను. ఈ సుధీర్ సీన్ నాకు ఎట్లా పరిచయం అంటే, నేను మామూలుగా ఇట్లా బర్త్డే పార్టీలో మిమిక్రీ చేస్తుంటే వాళ్ళ యాంకరింగ్ వచ్చేది మ్యాజిక్ షో. సుధీర్ తెలుసు, అప్పుడు బాగా క్లోజ్. డార్లింగ్ రా వచ్చి ఇట్లా అంటే అప్పుడు కూడా నేను, నా కాన్సెప్ట్ ఏంటంటే ఎంబీఏ చదివిన, మళ్ళీ జబర్దస్త్కి వెళ్తే నాకు పిల్లనిస్తారో ఏరో, నాకు పెళ్ళి అవుతుందో కాదు, అది కూడా కాన్సెప్ట్. మళ్ళీ కొంచెం బ్యాక్ అయిపోయి జాబ్ కంటిన్యూ చేస్తూ మ్యారేజ్ అయినాక మా వైఫ్తో ఒకసారి డిస్కషన్ అయ్యి దాన్ని ఇదే ఫీల్డ్లో కంటిన్యూ చేస్తున్నా. అలా సాగుతుంది ప్రయాణం. సో ఫస్ట్ నేను విన్నది ఏంటంటే మీరు మిమిక్రీ ఆర్టిస్ట్ నుంచి స్టార్ట్ చేశారు. సో ఇప్పుడు యాంకరింగ్ కావచ్చు, ఈవెంట్ మేనేజర్ అయినా కావచ్చు. సో మీ దగ్గర నాకు తెలిసి డేకి మినిమం ఒక 10 మంది 15 మంది యాంకర్స్ అయినా కూడా ఉపాధి పొందుతున్నారని నాకు తెలుసు. ఆర్టిస్టులు టోటల్ మన వాళ్ళు ఎవరైనా కావచ్చు. సో ఫస్ట్ మిమిక్రీ స్టార్ట్ చేసినప్పుడు మీరు ఎవరు వాయిస్ చేశారు ఫస్ట్ స్టేజ్ మీద? అంటే ఫస్ట్ నేను వినాయక చవితి ఉత్సవాలప్పుడు మిమిక్రీ, అప్పుడు దేవిశ్రీ ప్రసాద్, అప్పుడు నాగార్జున మూవీ అందమైన భామలు ఒక పాట ఉండదు, హే అందమైన భామలు అందరు నవ్వుడు, అట్లా డిఫరెంట్గా పాట పాడి అదొక ఫ్లోలో వెళ్తుంటే శ్రీప్రసాద్ వాయిస్. తర్వాత దివంగత నేత మనందరూ తెలుసు వైఎస్ రాజశేఖర రెడ్డి, నమస్తే అక్కయ్యా, నమస్తే చెల్లమ్మా, నమస్తే నమస్తే నమస్తే. రాజశేఖర రెడ్డి గారు కంటెంట్ తీసుకొని ఆ వాయిస్ చేయడము. తర్వాత మన ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, వారి వాయిస్ కూడా ఎట్లా అంటే, నేను పొట్టి శ్రీరాములు యూనివర్సిటీలో కూడా మిమిక్రీ డిప్లొమా చేశాను. అంటే అది అయిపోయాక కూడా అక్కడ కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. అంటే ముక్కుతో మాట్లాడితే ఇలాంటి చాలా బాగుంది, ఏ రోజు చూసుకుంటే అన్ని విధాల ముందుకెళ్తున్నాము, విశ్వదాభిరామ ఎన్టీఆర్ నా మామ, ఈ విధంగా బాబు గారు వాయిస్ చేయడం. ఇంకా నాకు చాలా ఇష్టమైన పొలిటీషియను వి హనుమంతరావు. అంటే సేమ్ అది వాయిస్ కూడా గంభీరంగా ఉంటుంది. ఆయన హనుమంతరావు గారు ఇట్లా ఓపెన్గా ఏదున్నా, అదే చంద్రబాబు నాకు అర్థం కాదు, ఎవడా వాడు ఏం చేస్తాడు, ఓపెన్లో ఉంటాడు. అట్లా ముక్కుసూటి మనిషి. ఆయన సందర్భంగా అదే ఇక చూసిర్రా బాయ్, కాంగ్రెస్ ఎన్ని గెలిచినాం రా బాయ్, ఇక మా గవర్నమెంట్ వచ్చింది, ఇక మా సీఎం రేవంత్ రెడ్డి నాకు ఏదన్నా మంచి పదవి ఇస్తాడు, ఇక నేను మళ్ళీ అడుగా, ఇక మా రేవంత్కి ఇక మొత్తం తెలుసు, ఇక మా 6 గ్యారెంటీలు కానీ ఏది కానీ ముందుకెళ్తున్నాం, ఇక మీకు చెప్పాల్సింది ఏం లేదు రా బాయ్, ఇక మంచిగా రాష్ట్రం కూడా మంచిగా అవుతుంది దేవుని దయ వల్ల, ఇక నేను కూడా మంచుకుంటా.
అంటే అది అట్లా వాయిసెస్లో నాకు రిలేటెడ్గా ఉండే వాయిస్లు అమ్మాయి వాయిస్లు చేస్తారా ఏదైనా? అంటే ఫీమేల్ వాయిస్ ఎట్లా అంటే దీనికి కూడా ఒకసారి మా వెంకీని అడిగా ఫీమేల్ వాయిస్ ఎట్లా చేయాలి వెంకీ అంటే పిల్లి ఎలా వస్తుంది వచ్చేసింది ఫీమేల్ పిల్లికి ఫీమేల్ వాయిస్కి ఏం సంబంధం వెంకీ అన్న వచ్చింది చూడరాను పిల్లిలాగా అట్లే హలో అను హలో హలో బాగున్నారా హాయ్ వచ్చేసింది అలా అంటే కొన్ని రిలేటెడ్గా ఉంటుంది. ఇప్పుడు వి హనుమంతరావుకు రిలేటెడ్ అప్పట్లో ఆర్టీసీ చైర్మన్ ఎంఎస్ఆర్ అది రాజకీయం చేసుకుని వచ్చినాం ఇప్పుడు మా కాంగ్రెస్ గవర్నమెంట్ చాలా చేసినాం ఏముంది చూడండి ఇలాంటి రిలేటెడ్ ఫీమేల్ వాయిస్ అడిగావు కాబట్టి ఇప్పుడు మామూలుగా ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఒకతను చుట్టపు చూపుకి వచ్చాడు ఒక ఇంట్లో చుట్టపు చూపుకి వస్తే ఒకరోజు 2 రోజులు 3 రోజులు అలాగే ఉన్నాడు. కొత్తగా పెళ్ళైంది కదా వాళ్ళకి ప్రతి దాంట్లో ఇబ్బంది కలుగుతుంది. భర్త ఆఫీస్కి వస్తున్నాయి ఏమే ఈరోజు మా బాబాయ్కి ఏం కూర పెట్టావు నేను ఇంకేం వండలేదండి. ఏం వండలేదా ఏం చేసినావు ఏం చేయాలండి ఇంట్లో బియ్యం లేదు పప్పు లేదు ఉప్పు లేదు ఇంతకు ముందు గ్యాస్ అయిపోయింది ఎలా వండి పెట్టమని చెప్పండి. ఇవన్నీ అయిపోతే పక్కింటికి వెళ్ళి అడుక్కొచ్చి మా బాబాయ్కి పెట్టాలి కానీ మా బాబాయ్ కడుపు మార్చావా? అదైతే మీరే అడగరా నేను పెడతా. నేనే ఆఫీస్కి వెళ్ళి రావాలి నేను అడుక్కొచ్చి పెట్టాలి నన్ను ఎదిరిస్తా అని ఇలా ఏడుస్తుంటే వచ్చిన బంధువు కాస్త ముల్లెముడు చదువుకొని పోతాడు. అప్పుడు భర్త వచ్చి ఏమీ పిచ్చిదానా నేను నిజంగా కొట్టిన అనుకున్నాను ఊరికనే వాడు పోవాలని కొట్టిన పిచ్చోడా నేను మాత్రం నిజంగా నేర్చిన అనుకున్నావా నేను కూడా వాడు పోవాలని ఉత్తత నేర్చిన. అప్పుడు వెళ్ళిన బంధు తిరిగి వచ్చి పిచ్చోలేరా నేను మాత్రం నిజంగానే పోయిన అనుకున్నారా మీ లొల్లాపలను గేడు దాకా పోయి వచ్చిన ఇట్లా చాలా బాగుంది. జోక్ కూడా చూడడానికి వినడానికి బాగుంది. చూడడానికి ఎట్లుంటుందో ఆ కంటెంట్ చేస్తే కదా. సో నెక్స్ట్ అంటే మీరు ఈ ఫీల్డ్లోకి వచ్చినప్పటి నుండి బాగా బాధపడిన రోజు ఏదైనా ఉందా మహేష్ గారు? అంటే బాధపడ్డా అంటే నేను ఫస్ట్ ప్రోగ్రామ్ చేసినప్పుడు మిమిక్రీ టాకింగ్ డాలు అంటే జనాలకి రీచ్ కాకపోయాడు. అంటే కొన్ని టైంలో నీకు తెలుసు కదా సౌండ్ సిస్టమ్ బాగుండకపోవడం మనం ఏది చేసినా కానీ అక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. అది అయిపోయాక పేమెంట్ దగ్గర ఇబ్బంది పెట్టడము, మళ్ళీ బైక్ తీసుకొని వర్షం వచ్చినా చలి పెట్టినా మళ్ళీ ఎక్కడో తెలిసినా కూడా హాస్టల్కి వెళ్ళిపోవడము, అక్కడ నుండి మళ్ళీ డౌన్ రావడము, ఇట్లాంటివి ఫేస్ చేశాను. వాయిసెస్ కూడా అప్పుడప్పుడు వాటర్ చేంజ్ అవుతుంది, వాయిస్ వెళ్ళిపోతుంది ఇమీడియట్గా అలాంటి ప్రాబ్లమ్స్. చాలా హార్డ్ వర్క్ చేసిన నేను. అంటే మా డాడీకి 5 సంతానం, ఆయన సింగర్ అండ్ ఎంప్లాయ్ అయినా కానీ మా అమ్మ 2 బర్రెలు కొని దాని పాలు పిండి పితికి మాకిస్తే ఇంటింటికి పోయి పాలు కూడా పోసి బర్రెలకు గడ్డి తీసుకొచ్చి, మా అన్న మోటార్ ఫీల్డ్, ఆయన కొంచెం చదువుకోలేదు, ఆటో డ్రైవర్. ఆయన ఆటో మార్నింగ్ టైంలో హైదరాబాద్కి వచ్చే ఒక ట్రైన్ ఉంటుంది మాకు 5 o'clock. మా అమ్మ 4 o'clock నన్ను లేపి నాన్న ఎంతో కొంత వస్తే ఆటో కూడా నడిపినట్టు. అంటే అలాంటి స్టేజ్ నుండి ఇక్కడికి వచ్చాను. అంటే ఇప్పుడు దేవుడి దేవాల అంటే ఆ గ్రౌండ్ వర్క్ చేసాం కాబట్టి ఈరోజు ఇక్కడ హ్యాపీగా ఉన్నాను. అండ్ టీవీ ఛానల్లో షోస్ కానీ బయట షోస్ అండ్ జబర్దస్త్ కూడా వెంకీ నాకు చాలా మంచి ఆపర్చునిటీ ఇచ్చారు. నేనేంటంటే జబర్దస్త్ ఒకరోజు రిహార్సల్స్ ఉంటుంది, ఒకరోజు షూటింగ్ 2 daysకి టైం. నాకు ఆ 2 days ఉన్న టైంలో ఒక 10,000 ఈవెంట్ రావడము, ఒక 20,000 ఈవెంట్ రావడము, అక్కడికి వెళ్ళాక అబ్బా ఈవెంట్ పోయింది అని ఒక బాధ. ఇంకా నేను ఒకటే ఫిక్స్ అయిపోయినా, 2 పడవల మీద ప్రయాణం ఉంటే ఒకటే. ఇంకా నేను ఈవెంట్లో ప్రయాణం సాగుతున్నాను. నాకు మంచి లేడీ క్యారెక్టర్, లేడీ గెటప్లు, శారీస్ కూడా కట్టుకున్నారు మీరు. అప్పుడు ఎలా ఫీల్ అయ్యారు మహేష్ మీరు? అంటే అప్పుడు లేడీ గెటప్ ఫస్ట్ టైం వేస్తున్నప్పుడు వేణు అన్న టీంలో అప్పుడు ఒక లేడీ గెటప్ రావాల్సిన అతను సంథింగ్ ఏదో ప్రాబ్లం వల్ల రాలేదు. అప్పుడు నన్ను పిలిచారే నువ్వు వేసే లేడీ గెటప్ అన్నాడు. అప్పుడు రష్మిలాగా నేను అన్నట్టు ఆ క్యారెక్టర్, ఆ లేడీ గెటప్ చేస్తూ అది అంటే అప్పుడు శారీ కట్టుకోవడం అసలు మొత్తం షేవ్ ఇదంతా నీట్ షేవ్ చేయడము, శారీ కడితే 2 సార్లు ఊడిపోయింది. అంటే మళ్ళీ తర్వాత గట్టిగా అమ్మాయిలు ఎంత కష్టపడతారు అనేది మా అమ్మ, మా చెల్లె, మా అక్క, మా భార్య అంటే ఎట్లా అంటే శారీ కట్టుకోవడం ఎంత అని అప్పుడు అనిపించింది. నిజంగా అసలు మామూలు విషయం కాదు. అలా శారీ కట్టుకోవడం అంటే చాలా ఇబ్బంది. ఇక అట్లా లేడీ గెటప్లు చేయడము, డిఫరెంట్ క్యారెక్టర్, పోలీస్ గెటప్లు చాలా చేశాను. బట్ ఇప్పుడు ఇలా యాంకర్గా ముందుకెళ్తున్నాను దేవుడి దయ వల్ల. సో హైదరాబాద్కి వచ్చినప్పటి నుండి నీకు ఎవరైనా గురువు ఉన్నారా, లేకపోతే నీకు మీరే నేర్చుకున్నారా?
ఇక్కడ హైదరాబాద్కి వచ్చినప్పుడు మనం ఇంటి దగ్గర హైదరాబాద్లో వదిలేస్తే. ఎట్లా అంటే నేను వెళ్తున్న దారిలో చాలామంది అంటే ఇప్పుడు నేను మిమిక్రీ చేస్తున్నాను కదా, మిమిక్రీ నుండి నాకు డొనాల్డ్ లక్ సతీష్ అన్న బాగా హెల్ప్ చేశాడు. అంటే బవిరి శివ, ఫోర్లెస్ కిరణ్ అన్న, ఇట్లా రామడుగు వసంత్, జనార్దన్ గారు చాలామంది. అంటే నేను వెళ్తున్న దారిలో అంటే ఇప్పుడు నేను మిమిక్రీ చేస్తున్నాను కదా, ఇప్పుడు మిమిక్రీ చేస్తున్న టైంలో వేరే వాళ్ళు వచ్చి వేరే షో చేస్తుంటే నేను దానికి అట్రాక్ట్ అయ్యాడు. అరే అది బాగుంది చేయాలి. జేజే అని ఒక యాంకర్ ఉంటాడు. నేను వనభోజనాలు అప్పుడు రోషయ్య గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వనభోజనాలు వెళ్తుంటే జేజే అక్కడ యాంకరింగ్ చేసి నేను మిమిక్రీ టాకెట్నాలు చేసి అయిపోయి కూర్చున్నా. ఆయన చూడు అసలు ఏం అర్థం కాలేదు. మొత్తం అందరూ అట్రాక్ట్ అయిపోయి నా గేమ్స్కి చేస్తే అన్నలాగా చేయాలి, ఇంకా చేయొద్దని ఫిక్స్ అయిపోయినా. ఆ రోజు నుండి నా మైండ్లో పెట్టుకున్నా మిమిక్రీతో పాటు నేను యాంకరింగ్ గేమ్స్ కూడా చేయాలి, హైప్ చేయాలి, మనం ఏది చేసినా అక్కడ నవ్వాలి, హైలైట్ అయిపోవాలి. అట్లా ఆ రోజు నుండి ఈ రోజు వరకు వెళ్తూనే ఉన్నాను. చాలామంది సపోర్ట్ చేశారు. అంటే నా ఊర్లో కూడా మాది మందమరి మంచిర్యాల జిల్లాలో, అక్కడ రాకం సంతోష్ అని ఆయన ప్రతి ఈవెంట్కి నన్ను తీసుకెళ్ళేది. రా మామ రా అని చెప్పేసి ప్రతి అంటే అక్కడ వినాయక చవితి కానీ ఏ ఈవెంట్ అయినా నేను ఆయనతో వెళ్ళి అక్కడ కూడా కొన్ని నేర్చుకున్నాను. అంటే ప్రతిదీ అంటే ఎవ్రీథింగ్ హ్యాడ్ ఎక్స్పీరియన్స్ అని ఫీల్ అవుతున్నాను. అక్కడికి వెళ్తే ఏదో టైం వేస్ట్ అని ఎప్పుడు అనుకోను. ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు ఈ ఛానల్కి వచ్చినా కదా, ఇక్కడ కూడా నీతో పాటు మన టీంతో పాటు ఏదైనా నాలెడ్జ్ గెయిన్ చేసుకోవచ్చు, ఏదైనా కంటెంట్ రాసుకోవచ్చు అనే కాన్సెప్ట్తో మనం ముందుకెళ్తాం అని అంతే. సో మీరు ఇంకొకటి చూసుకుంటే అంటే నార్మల్గా కొన్ని గ్రూప్స్ ఉంటాయి, దాదాపుగా ఇప్పుడు వాట్సాప్ వచ్చినప్పుడు అన్ని గ్రూప్స్ క్రియేట్ చేయడం జరిగింది. సో ఆర్టిస్ట్ ప్రకారంగా తీసుకున్నా, సో ఈవెంట్ మేనేజ్ పర్పస్గా తీసుకున్నా కూడా మీరు ఒక గ్రూప్ క్రియేట్ చేయడం వల్ల మినిమం ఒక 4000 మెంబర్స్ యాడ్ కావడం, ఒక గ్రూప్లో 500 మెంబర్స్ ఇట్లా అట్లా యాడ్ చేయాలని మీకు ఎందుకు అనిపించింది? ఆ గ్రూప్ క్రియేట్ చేసి వాళ్ళకు ఉపాధి కల్పించాలని. అంటే కొంతమంది ఇప్పుడు మనమే ఉన్నాం, నేనే ఉన్నా, సో నేను ఒక యాంకర్ని ఇంకొక యాంకర్ని పంపించాలంటే నేను చాలా డౌట్ పడతా. అంటే నాలాగా వర్క్ చేయకపోతే మనకే బ్యాడ్ నేమ్ వస్తుంది. సో అట్లా మీరు నమ్మి ఇంత ఒక 10 మంది యాంకర్స్ని ఒక డేకి పంపిస్తున్నారంటే ఎలా పంపిస్తున్నారు? ఎంత నమ్మకం ఉంటే పంపించాలి? అయితే బేసికల్గా ఈ గ్రూపులు అంటే ఏంటంటే వాట్సాప్ నేను ఆర్టిస్ట్ గ్రూప్ అని, అంటే కళాకారులందరూ ఒక దగ్గర కలవాలి. నిజంగా ఇప్పటికీ కళాకారులకు ఒక యూనియన్ లేదు. అవును, యాంకర్స్ కానీ డ్యాన్స్ ఒక యూనియన్ అంటూ లేదు. ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ ఎవరు కూడా పట్టించుకునే నాదు లేదు. అంటే ఒక ఐడి కార్డు కానీ ఏది ఇవ్వడం కూడా లేదు. నేనేం చేసిన అంటే 10 సంవత్సరాల కిందట ఒక ఆర్టిస్ట్ అని గ్రూప్ పెట్టి దాంట్లో సింగర్స్ ఉంటారు, డాన్సర్స్, మిమిక్రీ ఆర్టిస్ట్, మెజిషియన్లు, ప్రతి ఒక్కరు యాంకర్స్ ప్రతి ఒక్కరు ఉంటారు దాంట్లో ఆ గ్రూప్లో. అంటే ఇప్పుడు ఈరోజు నాకు ఈవెంట్ ఉంది లావణ్య, ఒక అమ్మాయి సంథింగ్ ఏదో హెల్త్ ప్రాబ్లంలో ఆమె ఆగిపోయింది, మహేష్ గారు నేను రావట్లేదు ఒక మెసేజ్ పెట్టింది. అప్పుడు ఆ టైంలో మన మైండ్ బ్లాక్ అయిపోతుంది. అంటే ఎవరు చెప్పాలి? ఇలాంటి గ్రూప్లో పింగ్ చేస్తే ఎవరైతే ఫ్రీగా ఉంటారో వాళ్ళు ఇమీడియట్ కాల్ చేయడం, వాళ్ళు ఫుల్ఫిల్ అవ్వడం. ఇక్కడ నేను పెట్టింది అంటే నా సొంత లాభానికి నేను డబ్బా కొట్టుకోవాలి, నేను హైలైట్ కావాలని కాదు, 10 మందికి ఉపయోగపడాలి. 10 years నుండి ఆర్టిస్ట్ గ్రూప్ హైలైట్ రన్ అవుతుంది, ఈవెంట్ మేనేజర్ గ్రూపు, నీకు తెలిసి యాంకర్స్ గ్రూపు స్టార్టింగ్ నుండి మీరు ఉన్నారు, నేను ఉన్నాను, యాంకర్స్ గ్రూపు హైలైట్ రన్ అవుతుంది. ఇవన్నీ ప్రతి ఒక్కరికి హెల్ప్ చేయాలి. ఈ 3 గ్రూపులు తప్ప నాకు ఇంకా వేరే గ్రూపులు లేదు. మా ఫ్యామిలీ గ్రూప్స్ అంటే అది కామన్. అంటే చాలామంది ఈవెంట్ మేనేజర్ గ్రూప్ పెట్టినప్పుడు బెదిరింపు కాల్స్ వచ్చినాయి. అవును, రేయ్ గ్రూప్ డిలీట్ చేయి, ఏమ్రా బై మార్కెట్ బజార్ పాలు చేస్తావా అన్నా, మీరేనా XYZ అన్న ఒక్కటే అన్న, నేను 10 మందికి హెల్ప్ చేద్దాం అనుకుంటున్నా, నీకు నచ్చకుండా వెళ్ళిపో నా గ్రూప్లోకి వెళ్ళిపో, నువ్వు లెట్ అయిపో, నువ్వు డిలీట్ చేయనుకన్నా, నేను చూసుకుంటా అది చేస్తాను అన్న, నువ్వు ఏదైనా చేయన్నా, నేను కళాకారుల కోసం, ఆర్టిస్టుల కోసం, ఈవెంట్ వాళ్ళ కోసం నేను ఏదైనా చేస్తాను. నేను నమ్ముకునేది ఉన్నా, నా జాబ్ ముత్తూట్లో 45,000 జీతం వదిలి పెట్టుకొని ఓన్లీ నేను కేవలం ఈ యొక్క ఫీల్డ్తోనే ఉన్నానన్న, మీ ఇష్టం అన్న, మీరు ఏం చేసినా నేను ఎక్కడ రమ్మని అక్కడికి వస్తాను. అట్లా ఫేస్ చేసిన గ్రూప్ అడ్మిన్కి చాలా అంటే ఇట్లా రాంగ్ పోస్ట్ పెడితే అడ్మిన్ పోలీస్ స్టేషన్ జైలు తీసుకెళ్తారట, ఆ కాల్స్ కూడా వచ్చినాయి. ఇంకా తర్వాత ఇలా గ్రూప్ అంటే నేను వాట్సాప్ గ్రూప్ అంటే నేను చెప్తున్నా. సో ఫస్ట్ స్టేజ్ ఎక్కినప్పుడు మహేష్ గారు మీరు మీ ఫస్ట్ హ్యాండ్ క్యాష్ ఎంత ఇచ్చారు మీకు ఈవెంట్ నుండి? అప్పటి నుండి ఇప్పటి వరకు ఎంత సంపాదించారు? మినిమం డేకి ఎంత వస్తుంది అనుకోవచ్చు? నేను యాక్చువల్లీ MBA చదువుతున్నప్పుడు నాకు ఇట్లా ప్రోగ్రామ్ చేస్తే డబ్బులు వస్తాయని తెలియదు. నేను మా MBA ఫ్యాకల్టీ ఒక సారు వాళ్ళ బ్రదర్ వాళ్ళ కొడుకుది బర్త్డే అయితే పిలిచారు నన్ను, అరే మహేష్ ఇట్లా చేయంటే అక్కడ మెజిషియన్ కలిసాడు, మెజిషియన్ శ్రీనివాస్ అని కలిసాడు. ఆయన మ్యాచ్ షో చేసి నేను కూడా మిమిక్రీ చేసిన, అందరూ సౌండ్ బాగుంది, అక్కడ చెప్పలు కొట్టి బాగుంది. కట్ చేస్తే నేను ఆయన నెంబర్ తీసుకో కాంటాక్ట్లో ఉన్నా, అన్న ఇట్లా ఉంటే చెప్పండి అంటే, బాబు ఇక్కడ ఉంది రా అన్నాడు. బోరబండకు వచ్చిన, నా బండి వేసుకొని బోరబండకు వస్తే మిమిక్రీ చేసిన, సౌండ్ అంతా బాగుంది, అంత హైలైట్, ప్రోగ్రామ్ హైలైట్ అయిపోయినాక అన్న పేమెంటా 500 తీసి చేతిలో పెట్టాడు. ఫస్ట్ 500. ఆయన శ్రీనివాస్ అని సంతోష్ నగర్లో ఉంటాడు, అంటే మేబీ ఇప్పుడు చేస్తున్నాడు లేదు ఐ డోంట్ నో, కానీ
ఆయనే ఫస్ట్ నాకు అప్పుడు ఇలా చేస్తే నాకు డబ్బులు వస్తాయి. అప్పుడు మా అమ్మ వాళ్ళు 3,000 ఇచ్చేది హాస్టల్ ఫీజు. 2,500 హాస్టల్ ఫీజు, 500తో నాకు కష్టం. అప్పుడు కాలేజ్కి వెళ్తూ రావడం, బస్కి వెళ్ళి రావడం, బస్ పాస్, చాలా కష్టాలు పడ్డాలి అవన్నీ. అట్లా ప్రతి ఒక్కరికి నాకు వస్తున్న దారిలో ప్రతి ఒక్కరు నాకు లిఫ్ట్ ఇవ్వడం, ఓకే బాగా చేస్తున్నావు, చేయకమాని. నేను దిల్షనార్ ఒక ఫోటో స్టూడియోలో ఇట్లా ఒక చింపాంజీ డాల్ ఉండే, ఫోటో స్టూడియోకి వెళ్ళి 2 ఫోటోలు తీసుకొని, అప్పుడు ఫేస్బుక్ కూడా నాకు ఉండేది, ఆ ఫేస్బుక్లో ఒక ఫోటో తీసుకొని పెట్టాను. అప్పుడు ఇప్పుడు రాకింగ్ రాకేష్, సుజాత రాకేష్ ఉన్నారు కదా జబర్దస్త్, ఆ రాకేష్ నాకు చూసి బ్రో మీరు టాకింగ్ డాల్ కూడా, అవును బ్రో చేస్తాను, ఇట్లా వినాయక చవితి ఉన్నాయని చెప్పేసి అక్కడ స్టార్ట్ అయింది నా జర్నీ. వినాయక చవితి ఒక ఫస్ట్ 2 ఈవెంట్ చేసిన, మంచి అప్లాస్, డాల్ అండ్ నాది. తర్వాత కంటిన్యూస్గా 9 days ఇచ్చాడు. అప్పుడు ఎంత 800, 750 అంతే ఆయన ఇచ్చేదాం ఆ టైంలో, 2010 ఆ టైంలో. అక్కడ నుండి నేను చేసిన ఈవెంట్కి ఈరోజు ఇక్కడ టుడే డన్ అని మళ్ళీ ఫేస్బుక్లో కూర్చాను. అది వేరే వాళ్ళు చూసి అట్లా నాకు సోషల్ మీడియా ద్వారానే అట్లా ముందుకు వెళ్ళాను. దాంతోపాటు మన కో ఆర్టిస్టులు చాలామంది హెల్ప్ చేశారు. అండ్ నా పేమెంట్ వచ్చి 500 ఫస్ట్. ఇప్పుడు దేవుడి దయ వల్ల ఒక 15,000 మంచి ఈవెంట్తో 20,000 అది ఛార్జ్ చేస్తున్నాను. 25,000 అండి నిన్న ఒక రోజుకి. మమ్మల్ని మించిపోతున్నారు మేల్ యాంకర్స్. ఎలా 25,000 కరెక్ట్ ఎలా ఉన్నా, డిపెండ్స్ ఆన్ లొకేషన్. అవును, దాంట్లో ప్రాపర్టీస్, గిఫ్ట్స్ కూడా నేనే క్యారీ చేయాలి. ఇప్పుడు గిఫ్ట్స్ నేను ఎందుకు క్యారీ చేస్తాను అంటే, కొన్ని ఈవెంట్లో ఇప్పుడు సంథింగ్ ఇట్లా సార్ ఇట్లా గిఫ్ట్సా చాక్లెట్ తీసుకొచ్చి, చాక్లెట్తో పిల్లలు రారు. అవును, చాక్లెట్ కొడేస్తాడు, మామూలు గిఫ్ట్ ఇస్తారా బాబు అన్నా కానీ రాడు, చాక్లెట్ వచ్చేది అంటారు. పెద్దవాళ్ళు కూడా అదే ఒక గిఫ్ట్ తీసుకుని దాన్ని గిఫ్ట్ ప్యాక్ చేసి ఇస్తే, ఇట్లా చూపిస్తే అందరూ వచ్చేస్తారు, హైప్లో వెళ్ళిపోతుంది.